లలిత జ్యువెలరీ ఐపీఓ వచ్చేస్తోంది. స్టాక్ మార్కెట్ నుంచి 1700 కోట్లు సమీకరించేందుకు సెబీ ఓకే. మనందరికీ బాగా తెలిసిన, ముఖ్యంగా దక్షిణాదిలో ప్రతి ఇంట్లోనూ సుపరిచితమైన పేరు లలిత జ్యువెలరీ. ఈ ప్రముఖ ఆభరణాల సంస్థ ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. పబ్లిక్ నుంచి ఏకంగా 1700 కోట్లు సమీకరించేందుకు కంపెనీ ప్లాన్ చేయగా, దానికి మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఐపీఓ ప్లాన్ అయితే ఇదే. ఈ మొత్తం 1700 కోట్లలో కంపెనీ 1200 కోట్ల విలువైన కొత్త షేర్లను అయితే జారీ చేస్తోంది. మిగిలిన 500 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్ కిరణ్ కుమార్ విక్రయిస్తారు. ఈ ఐపీఓ ద్వారా వచ్చే డబ్బుతో లలిత జ్యువెలరీ మరింత విస్తరించనుంది. ముఖ్యంగా 1014 కోట్లకు పైగా మొత్తాన్ని దేశవ్యాప్తంగా కొత్త స్టోర్లను ఓపెన్ చేయడానికి ఉపయోగించబోతున్నారు. లలిత జ్యువెలరీ ప్రస్థానం బలాలు 1985లో చెన్నైలో ఒక స్టోర్ తో మొదలైన లలిత జ్యువెలరీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక పెద్ద బ్రాండ్ గా ఎదిగింది. ప్రస్తుతం కంపెనీకి సౌత్ ఇండియాలో మొత్తం 56 స్టోర్లు అయితే ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో 22, తెలంగాణలో 6 స్టోర్లతో బలమైన ఉనికిని కలిగి ఉంది. విజయవాడలో ఉన్న 1,00,000 చదరపు అడుగుల స్టోర్ భారతదేశంలోనే అతి పెద్ద జ్యువెలరీ స్టోర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆర్థికంగా కూడా అదరగొడుతోంది. ఫినాన్షియల్స్ విషయానికి వస్తే లలిత జ్యువెలరీ పనితీరు అద్భుతంగా ఉంది. క్రిసిల్ నివేదిక ప్రకారం ఇది దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతీయ జ్యువెలరీ బ్రాండ్లలో 2వ స్థానంలో ఉంది. నెంబర్ల పరంగా చూస్తే 2023లో కంపెనీ ఆదాయం 13,316 కోట్లు కాగా 2024 నాటికి అది 16,788 కోట్లకు పెరిగింది. నికర లాభం కూడా 2023లో 238 కోట్లుంటే 2024లో 359 కోట్లకు ఎగబాకింది. మొత్తం మీద సెబీ అప్రూవల్ తో లలిత జ్యువెలరీ తన నెక్స్ట్ లెవెల్ గ్రోత్ కు సిద్ధమైంది. త్వరలోనే ఐపీఓ తేదీలను అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది.